మీరు ఎమ్మెల్యేగా చంటి గారిని చూడాలనుకుంటున్నారా లేదా నాని గారిని చూడాలనుకుంటున్నారా? నాని గారిని గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఒక భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక నాని గారిని చూద్దామా చంటి గారిని చూద్దామన్న క్వశ్చన్కి అయితే వస్తే ప్రభుత్వం మారాలన్న ఒక ఆశతో తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అలాగే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అనుక్షణం కూడా ఒక కార్యకర్త కానివ్వండి లేదా ఒక ఓటర్ కానివ్వండి తన గుమ్మలోకి వెళ్తే ఏంటి అని పలకరించే వ్యక్తి బడేటి చంటి గారు. అందుకని చెప్పి ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి గారు గెలుపొందాలని, అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులనే కానివ్వండి అనేక రకాల కార్మికులు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఉన్నటువంటి అనేక రకాల మంది కార్మికులు అందరూ పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ మారితే కానీ వాళ్ళొక కొలిక్కిరారని చెప్పేసి మా ఉద్దేశం. దాని ప్రకారం మనం ఈ వైసీపీ గవర్నమెంట్ని దింపి తెలుగుదేశం గవర్నమెంట్ని మనం రప్పించుకోవాలని చెప్పి ప్రతి కార్మికుడు అనుకోవడంలో ఏ తప్పు లేదు. అలాగే ప్రతి కార్మికుడు కోరుకునేది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. అంటే టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175. ఎన్ని సీట్లు అంటే సర్వే ప్రకారం ఒక్కొక్కరిది ఒక సర్వే ఉంటా ఉంది. మాకైతే ఒక 100 సీట్ల లోపు రావచ్చు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని ఒక నమ్మకం ఉంది. చంటి గారికి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? చంటి గారి మెజార్టీ 10,000 పైన మెజార్టీతో చంటి గారు గెలుపొందుతారు. అంటే మేము సంక్షేమం అది ప్రతి ఇంటికి వెళ్తుంది అనేసి జగన్ గారు అంటున్నారు కదా, దాని మీద సంక్షేమం అన్నది ప్రతి ఇంటికి వెళ్తుంది కరెక్టే. ఇంటి యజమానిని పని లేకుండా పడుకోబెట్టి ఆ ఇంట్లో ఉన్న ఆడ మనిషికి 10,000 రూపాయలు వేస్తూ ఉంటే ఈరోజు మనం ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటే నెలకొచ్చి 30,000 సంపాదించుకుంటాడు. ఈయన వేసే 10,000 రూపాయల కోసం కూర్చుని అసలు వాడికే పని లేకుండా ఉన్నప్పుడు ఈయన వేసే 10,000 ఏ పక్కకి సరిపోతాయని అంట. ఇప్పుడు ఈ 10,000 రూపాయలతో ప్రతి కుటుంబం బతకలేదు. అలాగని చెప్పేసి 4 రకాల పథకాలు ఇచ్చి ఈరోజు ఎలాగుందంటే మనం ఆస్తిని మనం తాకట్టు పెట్టుకుని తినే పరిస్థితిలో రాష్ట్ర ఆస్తి కానివ్వండి ప్రజల ఆస్తి కానివ్వండి అందరిది కూడా ఎవరి ఆస్తిని వాళ్ళు తాకట్టు పెట్టుకుని తినే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మన ఉమ్మడి ఆస్తి ఇది ప్రజలందరిది. దీన్ని తాకట్ల రూపేణా పెట్టి పథకాలు 10 అప్పచెప్తున్నారని చెప్పేసి అంటే ఈ పథకాలన్నీ ఎవరికి చేరుతున్నాయి? ఈ పథకాల్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా జనమందరికీ తెలిసిన సత్యం. ఆయన ఇచ్చే 10,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే 13,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే 15,000 ఇలా అతను ఇచ్చే ప్రతి పథకం కూడా ఏ రకంగా వస్తుంది అన్నది తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం. అది ఆలోచిస్తున్నారు కూడా. ఈ ఆలూరులో రోడ్లు ఎలా ఉన్నాయన్న? ఏదన్నా రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ అంటే ఒక 4 సంవత్సరాలుగా రోడ్లన్నీ అద్దానంగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం సిమెంట్ రోడ్లు అని అవన్నీ ఇవన్నీ ఒక 1 ఇయర్గా డెవలప్మెంట్, అంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ 1 ఇయర్గా డెవలప్మెంట్ అనేది మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఫైనల్గా 2024లో సీఎం చంద్రబాబు గారు అవ్వాలనుకుంటున్నారు. 2024 ఎలక్షన్లో అధికారం మారకపోతే ఇక్కడ కష్టపడే ప్రతి వ్యక్తి కూడా బీహార్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వలసలు పోయి పనులు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు పోయే పరిస్థితి ఈ 2024 ఎలక్షన్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగం మంది వలస వెళ్ళిపోవాలి పక్క రాష్ట్రాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ.